everyone. Now we are going to discuss another important concept in foundations of data science, which is called data integration and various issues in data integration. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఆ డేటా ఇంటిగ్రేషన్ లో ఉండే వేరియస్ ఇష్యూస్ ఏంటి అన్న విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే మనకి ఏం తెలుసు? సో కంబైనింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఇంటూ సింగిల్ కన్సిస్టెంట్ అండ్ మీనింగ్ఫుల్ డేటా సెట్. సో వేరే వేరే దగ్గరలో ఉండే రకరకాల డూప్లికేట్ డేటాస్ ని అన్నిటిని కలిపి మెర్జ్ చేసి ఒకే దగ్గర రాయగలిగినట్టయితే మల్టిపుల్ సోర్సెస్ లో ఉన్న డేటాని సింగిల్ గా కన్సిస్టెంట్ గా అండ్ అదేవిధంగా మీనింగ్ఫుల్ గా ఒక డేటా సెట్ ని దాని నుంచి ప్రిపేర్ చేయగలిగితే అటువంటి టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ డేటా. సో ఇది ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇంటిగ్రేషన్ అంటే ఉన్నది. సో దానివల్ల మనకి ఏవి ఇష్యూస్ వస్తాయి డేటా ఇంటిగ్రేషన్ లేకపోతే? సో ఒక డేటా ఇంటిగ్రేషన్ వల్ల మనకి ఏంటి ప్రాఫిట్? సో నీడ్ ఫర్ డేటా ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంది అన్న విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో డేటా ఇంటిగ్రేషన్ ఎందుకు మనకు కావాలి ఫస్ట్ అని చూసుకున్నట్టయితే, డిఫరెంట్ సోర్సెస్ లో మన తాలూకా యునిక్ డేటా అనేటటువంటిది ఉండిపోతుంది. సో అలా డేటా అనేది ఉండిపోవడం వల్ల వేరే వేరే సోర్సెస్ లోని ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది అండ్ అదే విధంగా డేటా తాలూకా డూప్లికేసీ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని అవన్నీ కంబైన్ చేయడం జరుగుతుంది డేటా ఇంటిగ్రేషన్ లో. అందుకు డేటా ఇంటిగ్రేషన్ మనం కావాలి. అండ్ చెప్పుకున్నాం కదా, డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రిడ్యూస్ చేయడానికి కావాలి. డేటా క్వాలిటీ అనేటటువంటిది ఇంప్రూవ్ చేయాలి అండ్ డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది బెటర్ గా జరుగుతుంది డేటా ఇంటిగ్రేషన్ లో. సో ఒక కంప్లీట్ వ్యూ ఆఫ్ డేటా అనేటటువంటిది మనకు వచ్చేస్తుంది ఇంకా డేటా ఇంటిగ్రేట్ చేస్తే. ఎందుకంటే ఒక పర్సన్, ఫర్ సపోజ్ ఒక హాస్పిటల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఒక పర్సన్ అనేవాడు ఐ డిపార్ట్మెంట్ కి మీన్స్ ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ లో చెకప్ చేయించుకున్నాడు అండ్ అదే పర్సన్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ లో చెకప్ చేయించుకున్నాడు. ఇంకొక పర్సన్ అనేటువంటి వాడు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో అదే పర్సన్ చెకప్ చేయించుకున్నాడు. సో ఇప్పుడు మనం చూస్తే 3 డిపార్ట్మెంట్స్ లో 3 మేజర్ కాపీస్ మెయింటైన్ చేయడం కన్నా వాడి తాలూకా మొత్తం డీటెయిల్స్ ఒక కేస్ షీట్ లో లేదంటే ఒకేటటువంటి రికార్డ్ లోని మెయింటైన్ చేస్తే సో డేటా రెడెండెన్సీ అనేటటువంటి తగ్గుతుంది. అదే విధంగా వాడి తాలూకా కంప్లీట్ అనాలిసిస్ ఒకే రిపోర్ట్ లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తే డేటా ఇంటిగ్రేషన్ అనేది అచీవ్ అవుతాం. సో దీంట్లో ఏవేవి స్టెప్స్ ఉన్నాయి డేటా ఇంటిగ్రేషన్ లో అని కానీ మనం చూసుకున్నట్టయితే క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్టెప్స్ ఇన్ డేటా ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ వన్ డేటా కలెక్షన్. డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్ డేటా క్లీనింగ్. డేటాని డూప్లికేట్ వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. థర్డ్ వన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకొక ఫార్మాట్ లోకి అని బాగా మనకు అవసరమయ్యేటటువంటి ఫార్మాట్ లోకి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అండ్ డేటా మెర్జింగ్. వేరే వేరే డేటా రికార్డ్స్ లో ఉండేటటువంటి డేటా సేమ్ కామన్ డేటా అంతటిని కూడా క్లీన్ చేసి కంబైన్ చేయాలి, ఇంటిగ్రేటెడ్ డేటా సెట్ గా చేయాలి. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ కాల్డ్ డేటా స్టోరేజ్. సో ఇలా చేసిన డేటాని సెంట్రలైజ్డ్ డేటాబేస్ లో డేటా వేర్ హౌస్ లో ఇంటిగ్రేటెడ్ డేటాని స్టోర్ చేయగలగాలి. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ డేటా ఇంటిగ్రేషన్. సో అలా వచ్చినట్టయితే ఒక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, యూనివర్సిటీ స్టోర్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ వన్ డేటాబేస్ అండ్ ఎగ్జామ్ మార్క్స్ ఇన్ అనదర్ డేటాబేస్ అనుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు రెండు కలిపి ఒక దాంట్లో చేస్తే that is data integration. So data integration combines both data sets into a single table, making it easier to analyze student performance. సో స్టూడెంట్ డీటెయిల్స్ వేరే డేటాలో ఉన్నాయి, ఎగ్జామ్ మార్క్స్ ఇంకో డేటాలో ఉన్నాయి. సో రెండింటిని కలిపిస్తాం అనుకోండి, ఒక స్టూడెంట్ కంప్లీట్ రిపోర్ట్ వచ్చేస్తుంది కదా. సో అలా చేస్తే దిస్ ఇస్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా ఇంటిగ్రేషన్ అనమాట. సో మల్టిపుల్ రికార్డ్స్ మల్టిపుల్ వేస్ లో పెట్టుకునే కన్నా అన్ని రికార్డ్స్ మర్జ్ చేసి సింగిల్ డాక్యుమెంట్ లో పెడితే రీడబిలిటీ ఎక్కువ ఉంటుంది, డేటా సెట్ తగ్గుతుంది. సో ఇలాగ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సో డేటా ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. సో ఇష్యూస్ ఏం వస్తాయి డేటా ఇంటిగ్రేషన్ అంటే, ఫస్ట్ స్కీమా ఇంటిగ్రేషన్. సో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ లో డేటాబేస్ స్టోర్ చేయడం వల్ల అవన్నిటిని రీఅరేంజ్ చేయడం అనేది కష్టం. అండ్ నేమింగ్ కన్ఫ్లిక్ట్స్. సో సేమ్ డేటా వేరే వేరే దగ్గర ఉండడం వల్ల ప్రైమరీ కీస్ వీటిలో డిఫరెన్స్ వస్తుంది, స్టూడెంట్ ఐడి, రోల్ నెంబర్ ఇలా. నెక్స్ట్ డేటా రిడెండెన్సీ. డూప్లికేట్ డేటా చాలా ఎక్కువ అయిపోతుంది.
డేటా ఇన్కన్సిస్టెన్సీ ఆల్సో. సో ఇన్కన్సిస్టెంట్ గా వేరే వేరే సోర్సెస్ లో డేటా ఉండడం, డేటా మిస్సింగ్, డేటా క్వాలిటీ ఇష్యూస్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్ అన్నీ మనకి దాంట్లో వస్తాయి ఇంటిగ్రేషన్ లేకపోతే. సో నౌ, సో డేటా ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకేం మరి లాభాలు ఉంటాయండి అని అంటే, యూనిఫైడ్ వ్యూ ఆఫ్ డేటా, అంత డేటా ఒకే దగ్గర స్టోర్ అవుతుంది, డేటా క్వాలిటీ దానివల్ల పెరుగుతుంది. సో డూప్లికేట్ రికార్డ్స్ అనేవి కూడా ఉండవు, యాక్యురేట్ గా మనం డెసిషన్ మేకింగ్ అండ్ అనాలిసిస్ చేయగలం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డేటా ఇంటిగ్రేషన్ అండ్ ఇష్యూస్ రిగార్డింగ్ డేటా ఇంటిగ్రేషన్. థ్యాంక్ యూ.